చెప్పురావు. పూల పార్క్ లో ఉన్నాం, పూలు చూసుకుంటూ మాట్లాడుతున్నాం. నాన్నగారు, ఇప్పుడు మన ప్రపంచంలో ఒక డిబేట్ ఏంటంటే, ఎన్నో జన్మలు పోయాక, వాడి కర్మ ఏదో అంతా అయిపోయాక ఒక సమస్థితి వచ్చింది, వాడు జీవన్ముక్తుడు అవుతాడని ఒక వాదన. అదే మరి భగవాన్ కానీ, జడ్డు కృష్ణమూర్తి కానీ, నువ్వు కానీ చెప్పేది ఏంటంటే, అసలు ఇదంతా ఏం లేదు, జస్ట్ ఒక అవగాహన రావాలి, ఇంకదే నువ్వు బయటపడటం. నువ్వు పర్టికులర్గా చెప్పేది జీవితాంతం సైకిల్ తొక్కడం అంటే ఎట్లా ఉంటుంది? నేను కథ చెప్పునా? అది నాకు చిన్న కథ, అంటే చిన్న కథ, చిట్టి కథ, బుజ్జి కథ. ఒక వ్యక్తి ఆధ్యాత్మికత, జీవన్ముక్తి కోసం ట్రై చేస్తున్నాడు. వాడి చేతిలో గ్లాస్ ఉంది ఒకటి. ఆ గ్లాస్తో ఎడతెగిన అటాచ్మెంట్ ఉంది. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ గ్లాసు వదలలేడు వాడు. అంతే కథ. అర్థమైందా? ఇది వదిలిపెట్టాడు డాడీ అంటే అది వదిలిపెట్టాడు. అది వదిలిపెట్టకుండా జీవన్ముక్తి లేదు. ఇక్కడ గ్లాస్ని పట్టుకోవడం అంటే నా అన్న థాట్ తీసేయడమే, నా అన్న థాట్ ఉండడమే. గ్లాస్ని వదిలేయడం అంటే గ్లాస్ని వదిలేస్తున్నావు అని కాదు, మనసులో గ్లాస్ని వదిలేస్తున్నావు. చేతులు పట్టుకో, కప్పును మైండ్లో పట్టుకో. అంటే బాడీకి నా లేదు, మైండ్కే ఉంది. మైండ్కి కరెక్ట్. మరి అంటే ఒక ఆర్గ్యుమెంటు బలం ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఈవెన్ బుద్ధిస్టిక్ లిటరేచర్ నేను కొంచెం చదివానండి, బుద్ధుడి జీవితం గురించి. అందులోనే ది కోటెడ్ బుద్ధ వెంట్ త్రూ సెవరల్. అవును, బుద్ధుడికి మనకేం సంబంధం? ఇప్పుడు ఒక వ్యక్తి 50 సార్లు టెస్ట్ రాస్తే పాస్ అయ్యిండు, వాడు నాకు ఇన్స్పిరేషన్ ఎట్లా? అంటే ఇది ఎక్కడ గొడవ? బుద్ధుడి యొక్క ఎన్లైటన్మెంట్ నేను తీసుకుంటా, కానీ బుద్ధుడి ప్రాసెస్ నాకు వద్దు. అంటే వై షుడ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎ డమ్? ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. నువ్వు బుద్ధుడికే 12 ఏళ్ళు పట్టిందంటే ఇరుక్కుపోయినావు. 12 ఏళ్ళు నీకు పక్కా పడుతుంది, బికాజ్ నువ్వే ప్రొలాంగ్ చేస్తేవి. ఇంకోటి 12 ఏళ్ళు ఎవడు తపస్సు చేయడు. నువ్వు సరిగ్గా చూడు. ఇప్పుడు ఒకసారి సంతోష్ నగర్ నడుస్తున్నప్పుడు ఒక కాంటెక్స్ట్ వచ్చింది, అక్కడ రాసిందనమాట, స్పోకెన్ ఇంగ్లీష్ 30 days కోర్స్. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, 30 days కోర్స్ కాదు, అది 30 hours కోర్స్ అది కదా. సో కానీ మనం అట్లా ఇంప్లై చేసుకుంటాం 30 రోజులని. 30 రోజులు నిజంగా నువ్వు ఇంగ్లీష్లో ఉన్నావు అనుకో, నీకు చాలా విషయాలు తెలుస్తాయి. అంత ఆషామాషి కాదు. సో నీ మైండ్ భరించలేదు అంత కంటిన్యూస్ ప్రాసెస్ని. లర్నింగ్కి గ్యాప్ ఇవ్వడం అవసరం. ఎనీ లర్నింగ్, ఇప్పుడు నువ్వు ఒక 3 hours చదివావు, 3 hours రెస్ట్ ఇస్తేనే అది మెల్లగా సెటిల్ అవుతుంది నీ మైండ్లో. మన బ్రెయిన్ లింబిక్ సిస్టంలో అది ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్లో కూర్చుంటుంది. నువ్వు రాంగ్ సజెషన్ ఇస్తే రాంగ్గా కూర్చుంటుంది, రైట్ సజెషన్స్ ఇస్తే రైట్గా కూర్చుంటుంది ఎవరికైనా. అందుకని జీవన్ముక్తి స్థితి తక్షణమే, ఒక చోట లేదా అంతే. 1,00,000 సంవత్సరాలు లేదా కాదు, గ్లాస్ పట్టుకొనే ఉన్నావు, ఇది నాదన్న భావన వదులుతలేవు. ప్రతి గురువు చెప్తున్నాడు, నా వదిలే, ఈ జన్మ అయిపోయింది, చచ్చిపోయిండు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అదే గ్లాస్ పట్టుకున్నాడు, మళ్ళీ నా ఇంకో గురువు దగ్గరకు పోయాడు బుద్ధుడి నుంచి. ఇప్పుడు అతను గ్లాస్ వదిలేస్తే ఏం చెప్తా తెలుసా, ఎన్ని జన్మలు ఎత్తారు అంటే. ఎవడు పట్టుకోమన్నాడు? సో సాంప్రదాయం ఫెయిత్ బేస్డ్, స్పిరిచువాలిటీ నో ఫెయిత్ బేస్డ్. ఇది సైద్ధాంతికమైన చిన్న డివిజన్. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్, యూ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ రిలీజియస్, దెన్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సమ్ కండిషనింగ్. ఎస్, బిలీఫ్ అంటేనే డౌట్ ఉందని. అంతే కదా. యు ఆర్ సింప్లీ సేయింగ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, యు ఆర్ సింప్లీ సేయింగ్ ఐ డౌట్ గాడ్ వెదర్ హీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. ఇట్ ఇంప్లైస్. ఆధ్యాత్మికత అన్నది దేహాభిమానం వద్దన్నారు కదా. అవును. భగవంతుడి దేహాభిమానాన్ని కూడా పట్టించుకో. దేహాభిమానం వద్దంటే దేని దేహాన్ని లెక్కలోకి తీసుకోకింగా. నువ్వు ఆలోచనలు కాదన్నారు కదా, దేవుడి పట్ల ఆలోచనలు, దేవుడి లాంటి వాడన్న ఆలోచన కూడా తీసేయి, మిగిలింది ఏంది ఇప్పుడు? ఇంకేం లేదు. అది అందుకే బుద్ధుడు చెప్పిన నథింగ్నెస్ అనేది
ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ఇట్. అంటే నా అన్నది లేకుండా 1,00,000 వస్తువుల మధ్య ఉన్న యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నథింగ్నెస్ ఇన్ ద మైండ్. ఇన్ ద మైండ్, యా, ఓకే. తావోత్ టీచింగ్లో కూడా ఈ మాట రాస్తాను అన్నమాట. సో శూన్యత సమస్త అంశాలకు జన్మదాత అని నేను ట్రాన్స్లేట్ చేసి, అంటే ఎవ్రీథింగ్ ఒరిజినల్. ఇప్పుడు నథింగ్, నీ మైండ్లో ఏది లేదు. నీకు టీ తాగాలనిపించింది, జస్ట్ ఆ టీ అన్న ఆలోచన తీసుకో, టీ కప్పు దగ్గరికి పో, ఆ కప్పు పట్టుకున్న సేపు ఆలోచనను మెయింటైన్ చేయి, కప్పు కింద పెట్టగానే ఆలోచన తీసేసి జీవన్ముక్తి. సో నువ్వు తీసుకుంటున్నప్పుడే తెలుసు పెట్టేస్తావు కాబట్టి నువ్వు తీసుకున్నట్టే. ఓకే ఓకే ఓకే. పుట్టిన ప్రతి వ్యక్తి మరణించినట్టే జన్మతః. హీఈస్ గోయింగ్ టు డై, ఇట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్. ఇట్స్ ఆల్రెడీ, యు ఆర్ నాట్ డైయింగ్ సమ్ డేట్, యు ఆర్ ఆల్రెడీ డెడ్. అది జస్ట్ రివీల్ అవ్వడం కోసం వెయిట్ చేస్తావు అంతే. అండ్ మెనీ పీపుల్ హ్యావ్ డైడ్ లాంగ్ అగో, ఓన్లీ దేర్ ఫిజికల్ రియాలిటీ ఈస్ లివింగ్ అన్నట్టు. అంటే వాళ్ళకి బోర్, దే డోంట్ ఫీల్ ఎనీ లైట్ ఇన్ లైఫ్. జీవితంలో ఏ సారం లేదని చెప్తారు. అంటే మానసికంగా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డెత్. ఇంట్లో ఏముంది, బంధత్వాలు ఏమున్నాయి, సినిమాలు ఏం చూస్తాం, సినిమాలు అట్లా బయటకు పోదాం, ఏమన్నా నడుస్తాడు. ఈజ్ డైయింగ్ ఇన్సైడ్. ఓకే. బాడీ మాత్రం తింటుంది కాబట్టి బతుకుతుంది. అంటే ఈజ్ దట్ గుడ్ కండిషన్? నాట్ గుడ్ కండిషన్. ఓకే. అంటే దాన్ని అక్కడితో ఎండ్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఇంటిని నాది అనుకోవడం వల్ల అది బోర్ వస్తుంది. నాది అనుకోకపోతే ప్రతిసారి ఫస్ట్ టైం చూసినట్టే చూడగలిగితే అద్భుతం జరుగుతుంది లైఫ్. అది చూడలేకనే కదా అంతే. ఇప్పుడు మెయిన్ ఫండమెంటల్గా ఛాలెంజ్ అంతా ఎప్పుడు ఫ్రెష్గా యాజ్ ఇఫ్ యూఆర్ సీయింగ్ థింగ్స్ ఫస్ట్ టైం, అది చూడలేకనే కదా ఈ సర్కస్లు అంతా. ఒక జెన్ సేయింగ్ ఉంటుంది, బిఫోర్ ఎన్లైటన్మెంట్ మౌంటైన్స్ వర్ మౌంటైన్స్, రివర్స్ వర్ రివర్స్. ఓకే ఓకే. వైల్ అండర్స్టాండింగ్ మెడిటేషన్, రివర్స్ వర్ నో మోర్ రివర్స్, మౌంటైన్స్ వర్ నో మోర్ మౌంటైన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ లైఫ్ and becoming enlightened, rivers were rivers, mountains were mountains again. That is జీవన్ముక్తి. అంటే నువ్వు జీవన్ముక్త స్థితిలో ఉండి సమస్త బంధాల్లో ఇరుక్కొని రకరకాల వాటిని నా అనుకొని అదంతా అనిత్యము అశాశ్వతం అని తెలుసుకొని మళ్ళీ ఎట్లయితే నా అనుకున్నావో అట్టట్లా వదిలేస్తూ వచ్చి జీవన్ముక్త స్థితికి వచ్చావు. ఇక్కడ కరేజ్ ఎక్కడ, అత్యంత అరుదుగా ఒకటేసారి వదిలేస్తారు కొందరు, కొందరు మెల్లగా వదిలేస్తారు. వాడికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అన్నీ వదిలేసానండి, ఇది ఒక్కటి ఉంది అంటాడు. ఓకే ఓకే. ఒకడు ఉంటాడు, వాడు మొత్తం వదిలేసాడు ఒకటేసారి. ఓకే సార్, దట్స్ ఇట్. దట్స్ ఇట్. చేతిలో ఉన్న అన్నీ ఒకడేమో ఒకదాని తర్వాత కింద పెడుతున్నాడు, ఒకడేమో చేతులు పక్కకు తీసేసాడు. ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ ఉంటుంది. నేను ఎన్లైటన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు గురువు చెప్తాడు, నువ్వు పక్కకు జరుగు అంటాడు. అంటే వాడు కొంచెం పక్కకు జరుగుతాడు. నో, నాట్ ద బాడీ, దట్స్ యూ. నువ్వే అడ్డు వస్తున్నావు దానికంటే. నీ వెనక ఎన్లైటన్మెంట్ ఉంది, నీ పైన ఉంది, నీ కింద ఉంది, నీ ముందర కూడా ఉంది. నీవే అడ్డున్నావు దానికి, పక్కకు జరుగు. నాకు అర్థం కాలే అంటే ట్రై చేయి అంటే అర్థం చేసుకొని ట్రై చేయి, తొందరే ఉంది, పోయి వంట చేయకుండా. సో హ్యాస్టినెస్ పనికిరాదు. లుక్ ఇన్ టు ఇట్. ఇప్పుడు నీదని అనుకోవడం వల్ల నీకు వచ్చేది ఏమిటి అసలు? నీది అనుకోకపోవడం వల్ల నువ్వు కోల్పోయేది ఏమిటి అసలు? నీ కప్పు నీ చేతిలో ఉందిగా. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. యూ హ్యావ్ మోర్ ఫ్రీడమ్. మోర్ ఫ్రీడమ్, అబ్సల్యూట్లీ. సో జీవన్ముక్త స్థితి గురించి ఎవరెవరైతే చెప్పారో అది నమ్మితే లేట్ అవుతుంది. ఏది నమ్మకు, జస్ట్ విను. ఇది రైట్ అప్రోచ్ స్పిరిచువాలిటీకి. డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. 10 ఏళ్ళు విను, బట్ విను అంతే. ఓకే. కీప్ లిజనింగ్, డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే. కీప్ డిస్కసింగ్, డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్. కీప్ ద మైండ్ ఓపెన్. నమ్మావా మూసుకుపోతుంది మైండ్. డబ్బాకు మూత పెట్టేసిన నమ్మినావు అంటే కదా. నమ్మడం అంటే ఏం తెలుసా? ఒక డబ్బాలో దేవుడు ఉన్నాడని చీటీ చేసి మూత పెట్టేసిన అయిపోయింది ఇంకా బాధ కథం. సో జీవన్ముక్త స్థితి అన్నది అత్యంత సులువైనది.
ప్రతి ఒక్కరికి సాధ్యమైనది. రియల్ సోషలిస్ట్ ఏంటి? సోషలిజం వెరీ సూపర్ఫిషియల్ బేసికల్లీ. రియల్ మన భారతీయ ఆధ్యాత్మికతకు మించిన సోషలిజం ఎక్కడుంది? రూత్లెస్ సోషలిజం, బ్రూటల్. సో అందుకని ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఇది సరిగ్గా తర్కించకుండా విన్నవాడు టక్కున అర్థమైపోతుంది. ఈ క్షణమే తన చేతిలో ఉన్న ఫోను చేతిలో పట్టుకొని మనసులో నాది అని తీసేస్తే సరిపోతుంది. సరే, నాది అన్నది ఎట్లా తీసేయాలనేవాడికి వచ్చిన లాజికల్ జవాబు కూడా ఉంది. నాది అనుకోకుండా 1,00,000 వాడుతున్నావు మరి. ఇప్పుడు బస్సు ఎక్కుతావు, నాది అని ఎందుకు అనుకోవట్లేదు? వాడుకుంటున్నావు చక్కగా, మంచి సీటు, ఆ బస్సులో పడుకున్నంతసేపు, కూర్చున్నంతసేపు దాన్ని బాగా చూసుకుంటావు, కూర్చున్నప్పుడు దుమ్ముంటూ దులుపుకుంటావు. నీది కాకపోయినా యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, నీదైనా యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో బంధంలో ఉండి దులుపకు, విముక్తిలో నుంచి దులుపు. గొప్ప పరివర్తన. సడన్గా ఒక ఫెదర్ లైక్ మైండ్ ఏర్పడుతుంది, దూదిపింజలాగా నీ ఆలోచన వెళ్ళిపోతాయి. సో ఈ జీవన్ముక్త స్థితిలో సరిగ్గా అర్థం చేసుకుని వాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే రెనౌన్సియేషన్ అనేది అక్కర్లేదు అసలు. రైట్ అండర్స్టాండింగ్ రెనౌన్సియేషన్ అక్కర్లేదు, రాంగ్ అండర్స్టాండింగ్ రెనౌన్సియేషన్ అనేది కంపల్సరీ. ప్రకృతిలో అన్ని ప్రాణులు జీవన్ముక్త స్థితిలో ఉంది, ఎందుకంటే వాటికి నావంటూ ఏమీ లేవు. అందుకని జీవన్ముక్త స్థితి వాడికి తెలిసే అవకాశం లేదు. ఇది ఎలా ఉంటుందంటే బందీ అయిన వాడికి విడుదల ఉంటుంది, రిలీజ్. లేకపోతే బందీ అవని వాడికి రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. జైల్లో 6 నెలలు మగ్గి వచ్చిన వాడికి పులదండ పడుతుంది, బయట ఆల్రెడీ ఉన్న వాడికి ఇప్పుడు దండ వేయడు. అందుకే జ్ఞానోదయం పొందిన వ్యక్తి కాళ్ళు మొక్కుతారు, విడుదలయ్యాడు కాబట్టి. మనసు నుంచి విడుదల అంతే. అంటే నేను కొంచెం స్లైట్గా, అంటే చాలా బుక్స్ మామూలుగా ఈ ఆధ్యాత్మిక బుక్స్, గురువు అనే వస్తువు భలే చాలా మోస్ట్ రివ్యూడ్ థింగ్ ఇన్ ద, అంటే అట్లీస్ట్ మన భారతదేశంలో దీనంత విలువైంది ప్రపంచంలో ఏది లేదు అని. అవును, ఓకే, జనరల్గా వాళ్ళు తూచా పాటిస్తారు, అది వేరే విషయం. బట్ దే టేక్ గురువు అనే వస్తువు అనేది చాలా చాలా అసలు బియాండ్. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఎవరికైనా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇది. నీకు మామిడి పండు కావాలి, షాప్కి వెళ్ళావు. షాప్లో ఉన్నప్పుడు షాప్ మొత్తాన్ని అడ్రస్ చేస్తావు, కానీ నీ ఫోకస్ మామిడి పండు. అయితే మామిడి పళ్ళు బుట్ట దగ్గరకు వచ్చి మొట్టమొదటిసారి ఆ బుట్ట దగ్గరకు వచ్చిన తర్వాత మిగతా అన్ని పళ్ళను వదిలేస్తావు. నెక్స్ట్ పళ్ళ బుట్ట దగ్గరకు వచ్చి పళ్ళ బుట్టలో నుంచి నీకు కావలసిన పండు తీసుకుని ఆ బుట్టను పళ్ళను వదిలేస్తావు. ఆ పండు తీసుకుని షాపును వదిలేస్తావు. ఆ పండుని చివరికి నీలో తీసుకొని ఆ టెంకని వదిలేస్తావు. అంటే నువ్వు దేనికోసం వెళుతున్నావో ఆ ఒక్కటి పట్టుకొని మిగతా అంతా వదిలేసి వస్తున్నావు లేదా? అందుకని గురువు అనేవాడు షాప్ లాంటి వాడు. గురువుని వదిలే, గురువు చెప్పిన అంశం దాన్ని తీసుకో, దాంట్లో నీకు కావాల్సింది ఒక్కటి ఎంచుకో, ఆ అంశాన్ని వదిలే, ఆ ఒక్క అంశాన్ని ఆచరించు. తద్వారా ఈ చెప్పిన గురువుని ఆ అంశాన్ని కూడా వదిలే. నౌ యూ హ్యావ్ బికమ్ దట్. తద్వారా గురువు ఎప్పుడూ వదిలేయబడ్డాడు. ఫైనల్గా ఇది అర్థమైనప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైనా మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పండు బాగుందండి అని చెప్తాం కదా, అట్లా థ్యాంక్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. అక్కడితో ఎండ్ అయిపోయింది గురువు పాత్ర. శిష్యుడు థ్యాంక్ యూ చెప్తే గురువు పట్టించుకోకూడదు. ఎందుకంటే నీకు సాధ్యమైంది నువ్వు తీసుకున్నావు, దానికి నాకేం సంబంధం? ఇప్పుడు పిట్ట కూసింది, నువ్వు థ్యాంక్స్ చెప్తే పిట్ట ఏం పట్టించుకోదు. అట్లుంటుంది గురువు పరిస్థితి. అంటే అసలు హీఈస్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ దట్ థ్యాంక్. మరి మామూలు మన సాంప్రదాయంలో గురువు అనేవాడు, అందుకే సాంప్రదాయంలో ఓకే ఓకే, అంటే మన మనిషి జాతిని ఉద్ధరించడానికి పుడతారు. సాంప్రదాయంలో గురువు పాత్ర ఎక్కువ. ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గురువు పాత్ర ఏముండదు. సాంప్రదాయంలో
గురువు నీకు ఒక సంస్కృతిని ఇస్తాడు, నిరంతరం నిన్ను సరైన దిశగా కండిషన్ చేస్తాడు. ఎందుకో తెలుసా, ఈ సాంప్రదాయంలో ఉన్నవారు నావి అని వదిలేసుకోలేక అవి తక్కువ బాధింపబోయేటట్టు, ఈ నా అన్న బంధాల నుంచి తాత్కాలికంగా విముక్తి పొందేటట్టు పూజ, ఒక పునస్కారం, ఒక హోమము అవన్నీ చేయమని గురువు చెప్పాడు. ఆధ్యాత్మికతలో బ్రూటల్ అంతే, సర్జరీ. దట్స్ ఇట్. ఇంకా అంతే. అత్యంత నిర్దయ చూపించు ఉన్నవాడు గురువు అనమాట. అంటే వాడు నీ మనసునే చంపేస్తున్నాడు. వాడి ప్రయత్నం అంతా అంతే. నిన్ను ఏది బాధిస్తుందో దాన్ని వదిలేయని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నది ఏది నీది కాదంటున్నాడు. అక్కడి నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబిచ్చి అక్కడికే తీసుకుపోతుంది నిన్ను మాటి మాటికి. ఇప్పుడు అంటే భగవాన్స్ బుక్స్లో కూడా ఈ హ్యాస్ గివెన్ ఎన్లైటన్మెంట్ టు అంటే సమ్ పీపుల్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపాజీ అని ఒక ఆయన, అది పాపాజీ వర్షన్, భగవాన్ ఎప్పుడు చెప్పలే. ఓకే. సేమ్ వే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ప్రతిరోజు చదువుతున్నాడు. ఆ వ్యక్తిని ఒక పిల్లవాడు చూశాడు. ఆ పిల్లవాడు ఐఏఎస్ అయ్యాడు. అతన్ని ఇంటర్వ్యూ చేశారు ఒక యూట్యూబ్ ఛానల్. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ఎ మ్యాన్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ యూట్యూబ్ వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు. మిమ్మల్ని చూసి ఒక వ్యక్తి ఇన్స్పైర్ అయ్యాడంట, మీరు చదువుకున్నట్లు చూశాడంటే కిట్లో నుంచి అని. అప్పుడు అతను చెప్పిన మాటనే భగవాన్ చెప్పాడంట. నాకేం సంబంధం అంటే ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. నేను అతను చూసి ఇన్స్పైర్ అవుతాడని చదవనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుతుంటే అతను తీసుకున్నాడు నన్ను, అది అతని హెడేక్. సో దాన్ని నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదన్నాడు. నేను ఊరికే నేను చదువుతూ ఉన్నప్పుడు 100 మంది చూస్తే వాళ్ళు చదువుకుంటారు, నటించేవాడు ఉంటాడు అనుకో, వాడు తీసుకుంటాడు కదా. అంటే మళ్ళీ భగవాన్ హిమ్సెల్ఫ్ సెడ్, అంటే వాళ్ళ మదర్ చనిపోయే టైంలో ఆమెని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఒక దాదాపు గంటన్నర సేపు అలాగే హృదయం మీద చేయబెట్టి చివరికి అమ్మకి ఏంటి అది ముక్తి భగవానే కాదు అంటే చెప్తే జనాల కోపం రావచ్చు. ఎవ్రీ వన్ డస్ దట్. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అనుకో, నీ చేయబట్టుకుంటుందా లేదు? ఎందుకు చేయబట్టుకోవడానికి భయానికి ఏం సంబంధం? ఏం సంబంధం అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు నీకు భయం వేస్తుంది, పక్కన ఉన్నవాడు ఎవడో చేయబట్టుకున్నాడు, చెయ్యికి భయానికి ఏం సంబంధం? సో అలా పట్టుకోవడం వల్ల ఎక్కడెక్కడో తిరుగుతున్న నీ మనసు వచ్చి చెయ్యి దగ్గర ఆగుతుంది అన్నట్టు. ఓకే ఓకే. సో తన తల్లి మనసుని హృదయంలో అణిచివేశానని చెప్పాడు. సో ఆ మరణ సమయంలో వచ్చే రకరకాల సంవేదనలు ఒకవైపు తీసుకురావడానికి అట్లా చెయ్యాలా. ఇప్పుడు మా చనిపోయిన అత్త ఉంది. ఒకసారి ఆమె ఏదో డ్రింక్ తీసుకొస్తే ఆ పుల్లగా ఉంది, తాగేసరికి హఠాత్తుగా ఆమెకు బీపీ చాలా రైజ్ అయిపోయి గట్టిగా అరిచి కడప మీద కూలబడిపోయింది. నేను అక్కడ ఉన్న మా అక్క, మా అన్న ముగ్గురు ఉన్నాం. ఆమెకు తన మైండ్ తెలుస్తలేదు, బాడీ తెలుస్తలేదు. షీ హ్యాస్ లాస్ట్ టచ్ విత్ హస్ బాడీ రియాలిటీ. అరుస్తుంది, నేను ఎక్కడున్నా. వింత వింత మాటలు మాట్లాడుతుంది. సో మా అక్క, మా బ్రదర్ ప్యానిక్ అయ్యారు. ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు. నేను దగ్గరికి వెళ్ళి అరచేయి ఈ చేయి మీద చాలా గట్టిగా గిచ్చిన. నీ బాడీ నీకు తెలుస్తలేదు కానీ నొప్పి తెలుస్తుందా అన్న. నొప్పి తెలుస్తుంది, ఆ నొప్పి దగ్గరే ఉండు అని చెప్పింది. ఓకే. నొప్పి తెలుస్తుందా? తెలుస్తుంది. నొప్పి తెలుస్తుందా? గట్టిగా ఇచ్చిన. ఇది 1 నిమిషం సాగింది. సెన్సెస్లోకి వచ్చింది. ఓకే ఓకే. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినాం. ఆ డాక్టర్ అబ్దుల్లా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొత్తం చెక్ చేసి బయటకు వచ్చి, ఆమె యాక్చువల్గా చచ్చిపోయి ఉండేది. పిన్ చేయకపోతే ఆ పని చేసింది ఎవరు అని అడిగారు. అని తీసుకెళ్ళారు. మీరు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ బికాస్ ఆఫ్ దట్ షీఈ్ అలైవ్. నేను చెప్పాను తెలిసే చేశాను. అక్కడితో ఎండ్ కాన్వర్జేషన్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెన్. ఇప్పుడు ఒక జనకథ ఉంటుంది, నా మైండ్ ఎక్కడుంది అది నాకు చూపించగలరా అని అడుగు. 100% చూపిస్తాను. సరే అని పిచ్చపాటిగా మాట్లాడుతూ గురువు లోపలికి వెళ్ళి ఒక సలాకి కాల్చుకొస్తాడు వెనక. చేతులు పైకరు అన్నాడు. అంటే తొడగాల్చాడు. అమ్మా
వాడు చేయబెట్టుకున్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నీ తొడకి నీ చేతికి మధ్య ఉంది మైండ్ అంట. అంతే. ఇప్పుడు ఈ తెల్లవారుజామున లేవడాలు, చల్లిందర స్నానం చేయడాలు, ఒక మంత్రాన్ని, ఇదంతా మైండ్ని అక్కడ తీసుకురావడం. అంతెందుకు, బట్ ఇట్ హ్యాస్ నో టాంజిబుల్ ఏంటి బెనిఫిట్. దట్ ఈస్ టాంజిబుల్, ఉపయోగపడుతుంది. అంటే ఇట్స్ నథింగ్ టు డూ విత్ లిబరేషన్. నథింగ్ టు డూ విత్ లిబరేషన్. కమింగ్ అవుట్ ఆఫ్ ఎంతసేపు వాడు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తాడు. లిబరేషన్ అంటేనే డిపెండెన్సీ పోయింది నీ మనసులో. ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్ ఇట్. ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు అల్లరి చేస్తుంటే తొడపాశం పెడతారు కదా, అంటే వాడి మైండ్ ఎటెట్టో పోతుంది, అక్కడ తీసుకొస్తా తొడపాశం పెట్టి ఇప్పుడు చెప్పంటే వాడు జవాబు చెప్తాడు. అంటే నౌ హీస్ ఇన్ హీ సెన్సెస్ అన్నట్టు. సో నొప్పి ఒక ఎక్సలెంట్ మాధ్యమం టు అండర్స్టాండ్ లైఫ్. ఎనివే మన జీవన్ముక్త స్థితికి వద్దాం. జీవన్ముక్త స్థితి అంటే ఆ ఫస్ట్ చెప్పిన కథ, ఆ కథ నువ్వు చెప్పు, నీకేమర్థం? ఇప్పుడు ఆ గాజు గ్లాస్ని దాన్ని వదిలేయకుండా నాది అనుకున్నావు, బలం నాది అనుకున్నా, ఇంకా వదిలేకుండా దాన్నే పట్టుకొని ఉన్నాను. చచ్చిపోయాను. చచ్చిపోయే కంటే ముందు గురువు చెప్పాడు, నాదన్న భావన వదలలేదు వాడు. మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ ఇంకొకప్పుడు పట్టుకున్నాడు. మళ్ళీ పుస్తకాలు చదివాడు, ధ్యానాలు చేసి, ఇది మాత్రం వదలట్లే. అట్లా 5వ సారికో 6వ సారికో 10వ జన్మకో కప్పు వదిలేశాడు. వాడు ఆటోబయోగ్రఫీ రాస్తే ఏముంటుందంటే కొన్ని జన్మలు పడుతుంది. అది వాడికి పట్టింది, మనకేం సంబంధం? నన్ను అడుగు, గురువు చెప్పారు కప్పు వదిలేశాడు బాత్రూమ్. నేను రాసిన కథనే ఒకటి ఉంది. సాక్షి భావన సాధన చేద్దామని శిష్యుడికి చెప్తాడు. ఓకే అంటాడు. ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. ఏం జరిగినా చూడు. ఓకే, గాలి వచ్చింది చూశారు, గాలికి తలుపు టప్ప కొట్టుకుని చూశారు. అదర్వైజ్ లేచి బంద్ చేస్తారు కదా, బంద్ చేయలేదు, చూశారు. తర్వాత పిల్లి వచ్చింది, ఇద్దరి మధ్య నిలబడి ఇట్లా పడుకుంది, చూశారు. మెల్లగా పిల్లి కిచెన్లోకి వెళ్ళింది, ఒక గిన్నె కింద వేసింది, పాలు తాగి ఇద్దరు చూశారు. ఆ తర్వాత గాలి వచ్చింది, మళ్ళీ ఆ గాలికి ఒక 10 రూపాయల నోటు కొట్టుకొచ్చింది. కరెక్ట్ ఇద్దరి మధ్యన ఆగింది. అది ఆగగానే శిష్యుడు తీసుకొని పరిగెత్తాడు. షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ గురించి చిక్కుతున్నాడు. గురువు వచ్చి కాలర్ పట్టుకున్నాడు. ఏం జరిగినా చూడమని చెప్పాను కదంటే, దట్ ఈస్ ద పాయింట్. నేను పరిగెడుతుంటే ఎందుకు చూడలేదు మీరు అంటాడు. ఎక్కడో చూడడం ఆపాలి కదా, నేను అక్కడ ఆపాను, నేను పరిగెత్తిన చూడ మీరు ఆపారు. బోత్ ఆన్ ద సేమ్ పేజ్. చూడు అంటాడు. అక్కడ ఎండదు కదా, కరెక్టే కదా. ఏం చెప్పినా చూడాలన్నప్పుడు శిష్యుడు పరిగెత్తినా అతను చూస్తూ ఉండాలంతే. సో అట్లా రకరకాల సందర్భాల్లో మన మైండ్ రకరకాలుగా డ్రామాలు ఆడుతుంది. అంటే అది అందులో అసలు అంటే ఎక్కడ ఆపాలి కరెక్ట్? హ్యాస్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్ కదా. అంటే ఆ చూసే స్థితి నీకు తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ ప్రపంచంలో వచ్చి పడు. ఇది ఎలా ఉందంటే, నువ్వు ప్యాకెట్ ఎప్పుడన్నా ఆపగలవు అని తెలిసింది అనుకో, ఆడిపోయింగా. నేను అందుకే సాక్షి భావన్ ఈతకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈత నేర్చుకొని పెట్టుకో. ఇంకెప్పుడు ఈత వచ్చు కదా పొద్దుస్తమని నీళ్ళలో ఉండకు. ఎప్పుడన్నా అవసరమైతే నీ ఊరు మునిగిపోతే ఈత కొట్టుకుంటే నీకు ఒక్కసారి సాక్షి భావన దొరికిందా, నువ్వు జీవితంలో సాక్షి భావన నీకు అవసరం లేదు. ఇంకా అవసరం అనుకుంటే అన్నిటితో నువ్వు సంబంధం ఒక క్షణంలో తెంపుకోగలవు. అన్ని తెలిసిపోయిన తర్వాత సంబంధం పెట్టుకో. నేను సంసారంలోకి అందుకే వచ్చాను. ఈ విషయం తెలిసి వచ్చానంటే ఇదంతా అబద్ధం అని. సినిమా అబద్ధమనే వెళ్తాం. అది నిజం కాదు కదా. నిజంగా మన కళ్ళ ముందు ఒక అమ్మాయిని రేప్ చేస్తున్న కూర్చొని చూడడం ఏంటి అసలు? అబద్ధం అని తెలుసు. సాక్షి అంటే అదే. ఇదంతా ఆట అని తెలిసింది కాబట్టి కొన్నిసార్లు ఆటలో ఒక పాత్రధారి ఉండు, అనుకుంటే పక్కకొచ్చి ఊరికి ప్రేక్షకుడు ఉండు. గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే, ఆట బంద్ అయినా ఓకే, కొనసాగినా ఓకే, వర్షం పడ్డా ఓకే, ఏం జరిగినా ఓకే, బాధ కదా.
మళ్ళీ అనుకుంటే మళ్ళీ జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు అందులో ఇప్పుడు సినిమా అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ అదే ఒక లేడీ రేప్ జరుగుతుంది అక్కడ, బట్ యువర్ సెన్సెస్ విల్ ఇన్వోక్, రైట్? నువ్వు దాంట్లో కొట్టుకుపోతున్నావు అంతే, బికాజ్ యు ఆర్ దేర్ టు ఎంజాయ్ ద మూవీ. అట్లా కాకుండా సాక్షి భావనలో ఎప్పుడన్నా మూవీ చూడు, మంచి ప్రాక్టీస్ అవుతుంది. జస్ట్ కదలికలను చూస్తున్నావు అంతే. ఓకే, సౌండ్ నథింగ్. ఒకవేళ నీ బాడీలో ఏదన్నా స్పందన వస్తే దాన్ని కూడా చూడు. ఓకే, డోంట్ క్యారీడ్ అవి. అలాంటి స్థితి ఉంది. ఓకే, నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అంతే. ఓకే. ఈవెన్ నాకు ఫ్రెండ్ చెప్పాడు, అంటే యూట్యూబ్లో చెప్పకూడదు కానీ చెప్తున్నా ఊరికే, సాక్షి భావన గురించి డిస్కస్ చేసినప్పుడు ఒకసారి ఇట్లా చెప్పాడు, ఒక పార్ను చూడవా ఏ ఫీలింగ్ లేకుండా అన్నాడు. ఓకే, నాకు 100% కనెక్ట్ వెళ్ళి చూశాను. నేను ఏ ఫీలింగ్ లేకుండా చూడమన్న ఫీలింగ్స్ వస్తాయన్న, ఆ ఫీలింగ్స్ని కూడా చూడన్నాడు. ఓకే, ఓకే. నాకు అర్థమైంది. నేను చూశాను అట్లా ఒక రాత్రి అంతా. ఎప్పుడైతే ఫీలింగ్స్తో నేను తాదాత్మ్యత చెందకుండా పక్కన నిలబడి చూస్తున్నానో, బాడీ ఏం చేయాలో అది చేసి రిలాక్స్ అయిపోయింది. ఓకే, ఓకే. పట్టనట్టు ఉండడం అంతే, పట్టించుకోకుండా ఉండడం కాదు. అన్నీ పట్టించుకో, పట్టనట్టు ఉండు. చదువు చెప్పించు, ఫెయిల్ అయినా పట్టనట్టు. అంటే ఇప్పుడు మేబీ ఐ జస్ట్ టేక్ కొంచెం లైటర్ ఎగ్జాంపుల్ అయితే బెటర్ అండి. ఇప్పుడు మామూలుగా సోషలైజేషన్లో ఉంటుంది, ఎక్కడో చోట వెళ్తావు, ఎవరో నీకు తెలిసిన ఫ్రెండ్ బికమ్స్ రిచ్, సడన్గా కొంతమందికి అంటే సడన్గా ఒక అర్జీ వచ్చింది, మనం కూడా రిచ్ కావాలని. దే విల్ ఆల్సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బికమ్ రిచ్. అంటే ఓన్లీ ఎకనామికల్గా మాత్రమే రిచ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, ఓకే. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎమోషన్స్. అదే లీడింగ్ యూ టు ది ఎఫర్ట్. అంటే అదే అంటున్నా. ఇప్పుడు అలన్ మాస్క్ ఎందుకు పోల్చుకోరు అంటున్నా. ఓన్లీ నీకు పరిచయం ఉన్న వాళ్ళని ఎందుకు మనం పోల్చుకుంటాం? ఒక రిలవెంట్ క్వశ్చన్. ఎందుకంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళ మధ్యన నువ్వు ఎదిగితే ఆ పరిచయం ఉన్న వాళ్ళు గుర్తిస్తారని. కరెక్ట్. అంతే. అది వెరీ సూపర్ఫిషియల్. ఇప్పుడు మన జీవన్ముక్త స్థితి గురించి ఓపెన్ చేసినాం కదా, ఇవన్నీ దాటేసింటాడు ఆల్రెడీ వాడు. పోలికలు పోయినాయి, అన్ని పోయినా నా అన్నది మిగులుతుంది, నేను అన్నది మిగులుతుంది. నీకు ఎవరి మీద ఒపీనియన్ లేదు, స్టిల్ యూ మే క్లెయిమ్ దట్ సంథింగ్ ఈజ్ మైండ్. అది చివరి తాడు అన్నట్టు, అది నా అన్నది వదిలేసుకోవడం. అదొక్కటి పోయిందనుకో, అసలు నీ మైండ్కి అసలు నువ్వెవరో కూడా తెలియదు. ఇప్పుడు నా అన్నది వదిలేసుకుంటే పేరు కూడా వదిలేసుకో మరి. అప్పుడు నామకే వస్తే ఉన్నాయన్నీ. జస్ట్ వ్యవహారికంగా ఉంది కాబట్టి వ్యవహారికంగా మంచిగా ఉపయోగించుకో. నాదేనండి కారని చెప్పు, కానీ లోపల యాక్షన్లో తెలుస్తుంటుంది నీకు సంథింగ్ ఎకోస్ విదిన్. ఇక్కడ ఎవరిది ఏది కాదని. ఎట్లుంది పూల పార్క్? చాలా చాలా బాగుంది. ఇంకా ఈరోజు కూడా ఎవరో 2 పాపలు వచ్చారు, చిన్న పాపలు, వాళ్ళ ఫాదర్ని తీసుకొని. చూడు, యూట్యూబ్లో చూసి వాళ్ళ ఫాదర్కి చెప్పి పోదంపా మనం కూడా చెట్లు నాటాలని వచ్చి మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు ఎండ ఉంది, చెప్పినప్పుడు ఎండ ఉంది కదా అంటే వాళ్ళ ఫాదర్, సరే మా పిల్లలిద్దరి పేరు మీద 2 మొక్కలు నాటండి, ఎంత ఇవ్వాలంటే 100 రూపాయలు ఇవ్వండి. సో 2 మొక్కలు తెచ్చాను. వాళ్ళ పాపల పేరు మహాలక్ష్మి, నందిత. సూపర్. అంటే తర్వాత నిన్న ఒక చిన్న పాప వచ్చింది, వీడియో చూసే, ఎంత ఇంకా స్కూల్ కూడా పోలే, ఏం మొక్క నా అత్త అని వాళ్ళ పేరెంట్స్ని సాగుకొట్టి తీసుకొచ్చింది. సూపర్ సూపర్. వాళ్ళ ఇంటి దగ్గర నాటొచ్చుగా. విషయం అది కాదు, ఆ ఫీల్ అంటే అన్ని చోట్ల కలగదు. మనం ఇక్కడ అన్కండిషనాలిటీ ఉంది కాబట్టి నీకు ఆ మూడు వస్తుంది. అటనే నువ్వు 100 నియమాలు పెట్టావు, ఈ పార్క్ ఒక తోటమాల ఉన్నాడు, వాడిని పర్మిషన్ తీసుకోవాలి, స్లిప్ రాయించి అయిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరు అడుగుతారు, ఈ పూలు తెంపకపోతే? నన్ను తెంపకపోని నాకేం సంబంధం? ఎవరన్నా మొక్కలు పీకితే పీకని, నేనేం చేయాలో చేస్తూనే ఉంటా. పీకి 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 వాడే అడిచిపోతాడు.
మళ్ళీ వేస్తామని. సో జీవన్ముక్త స్థితి అన్నది ఈ క్షణమే. ఇంకొకటి హియర్ నవ్ అన్నారు కదా, అది ఎప్పుడు హియర్ నవ్వే. హియర్ నవ్ ఎందుకో తెలుసా? ఇప్పుడు జరిగిన హియర్ నవ్వే, 12 ఏళ్ల తర్వాత జరిగిన హియర్ నవ్వే అప్పుడు అది. ఓకే. ఇట్ ఇస్ ఆల్వేస్ హియర్ నవ్. ఆకలి హియర్ నవ్ కాదా? ఎస్, ఎప్పుడు హియర్ నవ్వే అది. అది ఎప్పుడు మిగతా అంతకుముందు సమయం లెక్క పెట్టకూడదు అన్నట్టు. ఫస్ట్ టైం ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు 7 hours తర్వాత తింటుందని చెప్పవే, తింటావు అంతే. అంటే 12 ఏళ్ల తర్వాత నాకు ఎన్లైటన్మెంట్ చెప్పనే వద్దు అసలు. అది భక్తుడు లింక్ చేస్తున్నాడు, శిష్యుడు ప్రాబ్లం అది. ఏ గురువు చెప్పాడు 12 ఏళ్ళు నేను చేశాను కాబట్టి అని చెప్పాడా? వాడు గురువే కాదు.